నమస్తే సనాతని హిందువులారా. మీకు ఒక చిన్న లాజిక్ చెప్తానండి. నేను చాలామంది మతం మారేటోళ్ళకి ఒక పిచ్చి ఎట్లుందంటే, హిందూయిజంలో ఉన్నప్పుడు, సనాతన ధర్మంలో ఉన్నప్పుడు ఒక వేదం చదవరు, భగవద్గీత చదవరు, ఒక బుక్ చదవరు, ఒక మంత్రం చదవరు, ఒక మంత్రం చెప్పడానికి రాదు, శుక్లం మంత్రం కూడా చెప్పడానికి రాదు. వేరే మతంలోకి మారంగానే అక్కడ బుక్ పట్టుకొని మాత్రం ఊరు ఊరు తిరిగి ప్రచారం చేసుకుంటూ పిచ్చి లేచిపోద్ది వాళ్ళకి. సడన్గా అక్కడ పోగానే ఏమవుద్దండి వాళ్ళకి అంటే, అక్కడ పోయిన తర్వాత హిందూయిజం మాత్రం చెత్త. ఇక్కడ ఉన్నన్ని రోజులు మాత్రం ఒక్క బుక్ కూడా చదవలేదు వాళ్ళు, ఒక్క మంత్రం కూడా చదవలేదు. ఇది ఇక్కడ పైశాచికం అండి. మన ధర్మం ఏం చేసిందండి? బలవంతంగా కూర్చోబెట్టి చదివించిందా? ఎందుకు మన పైన ఇంత ఇంత ద్వేషమో అర్థం కావట్లేదు. అది కూడా మనలో ఉండేవాళ్ళే, మనలో ఉండి మనలోంచి వెళ్ళిన వాళ్ళే. కొంచెం ఎప్పుడైనా నోరు తెరిచి అడగండి. హిందూయిజంలో ఇన్ని రోజులు ఉన్నావు కదా, ఇన్ని రోజులు ఉన్నప్పుడు నువ్వు ఏం చదివినావు అని అడగండి ఒకసారి. ఒక మంత్రం వచ్చా నీకు? ఒక బుక్ చదివినావా? ఏం బుక్ చదివినావు? గాయత్రి మంత్రం వచ్చా నీకు? ఒక భగవద్గీతలో ఒక శ్లోకం చదివినావా నీకు? లేకపోతే శుక్లం భద్రం అని వచ్చా నీకు? అసలు ఇవన్నీ ఏం రావు. కానీ సడన్గా వేరే మతం పోగానే హిందూయిజం వేస్ట్. అక్కడ అన్నీ మంచివే. ఇది ఎలా పాసిబుల్ అవుతుందండి? సడన్గా మతం మారంగానే ఎలా పాసిబుల్ అవుతుంది? మీకు కొంచెం ఆశ్చర్యం వేయట్లేదా? మీకు అడగాలని అనిపించట్లేదా? ఇదే అండి లోకంలో ఉన్న నిజం. నీ జాతి మొత్తంలో ఒక్క పుస్తకం రాసేదానికే నీకు అవకాశం దొరికింది. నా జాతిలో కొన్ని వేల పుస్తకాలు రాశాను. గొప్ప మనుషులు ఉన్నారు. నీ జాతి చరిత్ర మొత్తంలో ఒక్కడే మహాపురుషుడు పుట్టాడు. వాళ్ళు కానీ వీళ్ళు కానీ నా జాతిలో అడుగడుగునా మహాపురుషుడు పుట్టారు. అడుగడుగున ఈ జాతిని నడిపించారు. శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, ఋషులు, మునులు, ఫిలాసఫర్స్, ఎంతమంది ఫిలాసఫర్స్, ఎన్ని ఫిలాసఫీలు. సముద్రం ఇది, చిన్న చిన్న తెల్ల కాలువలు.